ఈ దేశంలో దాన్ని ఏమంటారంటే 5 ఆ మూర్తుల్ని ఒక్కసారే ఉపాసన చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. నీకు ఏ మూర్తి ఇష్టమైన శైవం వైష్ణవం భేదం లేకుండా ఉండడానికి నీకు ఇష్టమైన దైవాన్ని మధ్యలో పెట్టుకో. ఒకవైపు శివుడు, ఒకవైపు అమ్మవారు, ఒకవైపు విఘ్నేశ్వరుడు, ఒకవైపు సూర్యుడిని పెట్టుకో అని చెప్పి ఒక మంచి సిద్ధాంతాన్ని ప్రజల ముందు పెట్టి అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆది శంకరాచార్యులు పరమేశ్వరుని యొక్క అవతారమే అయినా అటువంటి మహానుభావుడు ఆ రోజులు పుట్టుండకపోతే ఈ దేశం మొత్తం కూడా హిందుత్వం నుంచి దూరం అయిపోయేది. బౌద్ధం పేరుతో ఏ విధమైనటువంటి శక్తిహీనులుగా తయారైపోయినటువంటి అహింస పేరుతో మన మీదకి ఎవరైనా పోరాటం వచ్చి ఎదిరించలేని శక్తిహీనులుగా తయారైన సమాజాన్ని పౌరుషవంతంగా తయారు చేయడంలో కూడా ఈయన పాత్ర ఉన్నది. అలాగే ఇక్కడ పుట్టిన ఒక నారాయణ గురు, ఆయన ఆ రోజుల్లోనే సంఘ సంస్కర్త, అన్నదాన కేంద్రాలు పెట్టి పిల్లలకు చదువులు పెట్టి ఆడవాళ్ళని మహిళా విద్యను ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేసిన మహానుభావుడు నారాయణ గురు పుట్టినటువంటి ప్రదేశం. అలాగే రవివర్మ అని ఒక మంచి చిత్రకారుడు ఉంటాడు. సినిమాలో ఆయన పేరుతో ఒక పాట ఉంటుంది, రవివర్మకే అందని ఒకే ఒక అందాని ఓ పాట. ఎప్పుడైనా విన్నారా? పిల్లలు వినుండరు, ఈ పెద్దలు వినుంటారు. కాబట్టి ఆ రవివర్మ ఈ రవివర్మ ఆయన పుట్టినటువంటి ప్రదేశం కూడా ఈ కేరళ ప్రాంతమే. ఇక్కడి నుంచి పక్కకు వస్తే ఈ తమిళనాడు. తమిళనాడు అంటే మీకు ముందు గుర్తొచ్చేది ఎవరు? రామకృష్ణ పరమహంస. ఏ రామానుజం? శ్రీనివాస రామానుజం. ఇక్కడ కర్ణాటకలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. భరద్వాజుడు కర్ణాటకలో సున్నాని కనుగొని ప్రపంచానికి అందించిన వాడు. గోడ శాస్త్రము, గ్రహణ శాస్త్రము, భూగోళానికి సంబంధించి అంకగణితము, బీజగణితము, వర్గమూలము వీటిని కనిపెట్టి ప్రపంచానికి అందించినటువంటి భరద్వాజుడు భాస్కరాచార్యుడు పుట్టినటువంటి ప్రదేశం. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే తమిళనాడుకి వస్తే శ్రీనివాస రామానుజన్ గొప్ప గణిత శాస్త్రవేత్త. తన 16వ ఏటనే 6000 గణిత సమీకరణల్ని ఆయన ఒడగట్టాడు. వాటిని పరిశీలించాడు. ఈయన కొత్తగా 120 గణిత సూత్రాన్ని ప్రవేశపెట్టాడు. అంత చిన్న వయసులో గణిత శాస్త్రవేత్త ప్రపంచంలో ఎవరు లేరు. ఒకసారి కారులో వెళ్తున్నాడు ఫ్రెండ్తో, 1729 కారు నెంబర్. కారు స్లోగా వెళ్తోంది. ఇదో డొక్కు కారు, ఎంత తోలనే వెళ్ళడం లేదు అన్నాడు ఫ్రెండ్. అప్పుడు ఈయన అడిగాడు, కారు డొక్కేమో కానీ దాని నెంబర్ డొక్కు కాదు, అది 1729 దాని నెంబరు. 2 వర్గమూలాలుగా చూస్తే కనుక 10³ + 9³ = 1729, 12³ + 1³ = 1729. ఇలా 2 రకాలుగా చెప్పగలిగిన అతి చిన్న సంఖ్య 1729. అంత గొప్ప నెంబర్ ఉందయ్యా నీ కారుగా చెప్పాడు. చేతి వేళతో లెక్కేసి. కంప్యూటర్ లేవు, సెల్లు లేవు, క్యాలిక్యులేటర్ లేవు, ట్యాబులు లేవు, కానీ చేతి వేళతో లెక్కేసి చెప్పాడు. అంటే ఎంత మహామేధావి ఉంటాడు. ఈ దేశం గుర్తించదా? బ్రిటిష్ వాళ్ళు గుర్తించి ఆయన మీ సినిమా తీశారు. కనీసం మీరు ఎవరైనా చూసారా సినిమా? అబ్బాయి మన పుష్ప 2 తగ్గేదే లేదు మనం. కాబట్టి ఆ విధమైన శ్రీనివాస రామానుజన్ ఆయన కూడా ఇక్కడ పుట్టిన వాడే. మరొకరు సివి రామన్. ఈయన గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఒక ద్రవ్యం గుండా కాంతి కిరణం ప్రయాణం చేసినప్పుడు వచ్చే మార్పుల్ని కనిపెట్టాడు. నోబెల్ బహుమతిని పొందాడు. దాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. దాని మైక్రో విభాగాలు భౌతిక శాస్త్రంలో ఒక విభాగమే ఏర్పడింది ఆయన వల్ల. అటువంటి స్పెక్ట్రోస్కోపీ విభాగం అనేది ఈ విభాగం ఏర్పడడానికి కూడా కారణమైన వాడు సివి రామన్. కాబట్టి ఆయన రామన్ ఎఫెక్ట్ థియరీ ప్రపంచంలోనే ఒక గొప్ప థియరీ. అలాగే ఇక్కడ పుట్టినటువంటి మరొక మహానుభావుడు వీరపాండ్య కట్టబొమ్మన. ఎవడురా నా భరత భూమిని కప్పబడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవడు. ఈ మాట విన్నారా? ఆ మాట అన్నది ఆయనే, కట్టబ్రహ్మన్. కాబట్టి కప్పం కట్టమని అడిగితే నీకు నేను కప్పం కట్టడం ఏంట్రా, ఈ భూమి నాది, నా భరతమాత సంతానం మేమందరం కూడా, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెవడకు పుట్టావు, నీకు నేను కప్పం కట్టడం ఏంటి అని చెప్పి నేను కట్టనని చెప్తే ఆయన ఉరి తీస్తే ఉరికమ్మాని ఆయన ముద్దు పెట్టుకుని తీసుకో ఉరి అని చెప్పాడు. అటువంటి వీరుడు పుట్టినటువంటి ప్రదేశం ఇది. మరొక మహానుభావుడు అబ్దుల్ కలాం. ఆయన గురించి చెప్పుకోకపోతే తమిళనాడు పూర్తవదు. ప్రపంచంలో 70 యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చేయని ఈ దేశం కోసం చివరి క్షణం వరకు బతికాడు. ఈ దేశంలో గొప్ప అణుపితామహుడుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రాక్రణ అణుపరీక్షలకి ముఖ్యుడు. అలాగే అంతరిక్ష శాస్త్రంలో ఎనలేని సేవలు అందించాడు. ఇక్కడ మనం ఎక్కడా మతం చూడలేదు. ఈ దేశం కోసం పుట్టినటువంటి భరతమాత ముద్దు బిడ్డగా మనం ఆరాధించమైంది అబ్దుల్ కలాంని. భారతరత్నగా కీర్తించుకున్నాం, రాష్ట్రపతిని చేసుకున్నాం. అటువంటి మహానుభావుడు. ఆయన ఎన్ని రకాలుగా అంటే సైంటిస్ట్గా అంతరిక్షం కోసమే కాదు, ఆ రోజుల్లో పేదవాళ్ళు స్టంట్, గుండెకి జబ్బు వస్తే స్టంట్ వేసుకోలేకపోయేవారు. ₹1,00,000 పైన ఉండేది స్టంట్. ఈయన తయారు చేసిన స్టంట్ 10,000కి దొరికేలా స్టంట్ తయారు చేశాడు పేదవాళ్ళకి గుండె జబ్బు వస్తే రక్షించుకోవడం కోసం. వికలాంగులు కృత్రిమైన అవయవాలు పెట్టుకోవాలంటే 3 కేజీలు బరువు ఉండేవి. దాన్ని ఈయన సైంటిఫికల్గా దాని మీద రీసెర్చ్ చేసి 150 గ్రాములు బరువు ఉండే అవయవాలు తయారు చేశాడు.
తను చెప్పులు దిగిపోయినప్పుడు చెప్పులు కుట్టించుకునేటటువంటి ఆ చర్మకారుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని రాష్ట్రపతి భవనానికి విశిష్ట అతిథిగా పిలిచి అతనికి తనతో పాటు కూర్చుని భోజనం పెట్టించాడు. తనకి ఎవరైతే చదువు చెప్పారో గురువు, ఆ గురువుని ఎదురుగుండా పెట్టుకుని రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు. తన రాష్ట్రపతి భవనంలో పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత ఒక చిన్న పెట్టి షూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేసాడు. కారులో సామాను పెట్టవలసిన సామాను కూడా లేదు. వాళ్ళు ఆ రోజు రాష్ట్రపతిగా ఇచ్చిన బట్టలు కూడా అక్కడ వదిలేశారు. రెండవసారి రాష్ట్రపతి అవడానికి అవకాశం వచ్చిన నాకు దీనికన్నా పిల్లలకు చదువు చెప్పడమే ముఖ్యమని చెప్పి అన్నాడు. సిమ్లాలో పిల్లలకు చదువు చెబుతూ అక్కడే గుండెపోటు వచ్చి వేదిక మీదే ప్రాణం వదిలేశాడు. అటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం పుట్టినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి పక్కకు వస్తే కోటి రతనాల వీణన వీర తెలంగాణ అన్నారు. మన నుంచి విడిపోయినా మన సోదరులే కదా, తెలుగు మాట్లాడే ఏకైక రాష్ట్రాలు ఈ రెండును. కాబట్టి ఇక్కడున్న ప్రత్యేకతలు ఏమిటి అని చెప్పంటే రామదాసు లాంటి గొప్ప గీతాచార్యుడు పుట్టినటువంటి ప్రదేశం, వాగ్గేయకారుడు. దాంతోపాటు రాణి రుద్రమదేవి లాంటి పౌరుషమైనటువంటి వనిత, భర్త చనిపోయిన 17 యుద్ధాలు జరిగితే అన్నింటిలోనూ విజయం సాధించింది. అటువంటి కాకతీయ రుద్రమ్మ చెరువులకి మూలం ఆవిడ. కాకతీయ మిషన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తీసుకుంది ప్రాజెక్టు. ఆలయాలు కట్టించింది, సత్రాలు కట్టించింది, మగవాడిలా విద్యలు నేర్చుకుంది. చాలా మందికి మగపిల్లాడు అనుకున్నారు ఆవిడ చూసి. చెడ్డజోరుగా ఆవిడ ఆడపిల్ల అయినా కూడా పరిపాలన చేసింది. జనరంజకమైన పరిపాలన చేసినటువంటి వీర వనిత కాకతీయ రుద్రమ్మ ఓరుగల్లు కోట నుంచి పరిపాలన చేసింది. అలాగే ఇక్కడ పుట్టినటువంటి ఒక మహానుభావుడు కాళోజీ నారాయణరావు. ఓట్లకు పుట్టిన బిడ్డలే రాజకీయ నాయకులని చెబుతాడు ఆయన. వాళ్ళకి మీరు భయపడకండి, జాతి కోసం ఆలోచించండి అని చెబుతాడు. కాబట్టి బలంగా ఉండడమే బతుకు, బలహీనంగా ఉండడమే చావు అని చెబుతాడు. కాబట్టి పౌరుషంగా ఉండండి, దేశాన్ని రక్షించుకోవడం కోసం, జాతిని రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయండి అని తెలంగాణ భాష, గోష, యాస కోసం ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. మరొక ఆయన కొమరం భీం. ఈ కొమరం భీం గురించి చెప్పుకోవాలని గొప్ప గిరిజన యోధుడు. ఒకేసారి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశాడు, నైజాం నవాబులతో యుద్ధం చేశాడు. కాబట్టి ఇద్దరితోటి యుద్ధం చేసి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి మహానుభావుడు నా యొక్క గురువు అల్లూరి సీతారామరాజు అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి కొమరం భీము తొలి తెలుగు ప్రధానమంత్రి పివి నరసింహరావు కూడా ఇక్కడి నుంచే, తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు కూడా ఇక్కడి నుంచే పుట్టారు. ఇది తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ మరొక గిరిజన నాయకుడి గురించి చెప్పకపోతే తప్పు అవుతుంది. బిర్సా ముండా జార్ఖండ్లో. ఇతను క్రైస్తవుల యొక్క స్కూల్లో చదువుతున్నాడు. ఆవును చంపి ఆ మాంసం కూరగా ఉండి పెట్టారు ఇతనికి. దీన్ని వ్యతిరేకించాడు అతను. వ్యతిరేకించినందుకు స్కూల్ని సస్పెండ్ చేశారు. చదువు మానేసి బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోవడం ప్రారంభించాడు. ఒక రోజు ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విషపు ఆహారం ఇతనికి ఇస్తున్నారు. ఎవరి ద్వారా నేను విషయం తెలిసింది, మీరు ఈ అన్నంలో విషం కలిపారని నాకు తెలుసు, నేను తెలిసే తింటున్నాను ఈ విషాహారాన్ని. దానికి ఎందుకు చేస్తున్నాను ఈ పని అంటే, నేను చనిపోయిన తర్వాత నా గిరిజన ప్రజలకు మీరు చేసిన అన్యాయం వాళ్ళకి తెలియాలి, వాళ్ళు అందరు భారతీయులతో కలిపి మిమ్మల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టారు, అందువల్ల నేను ఈ విషాహారం తిని చనిపోతున్నానని చెప్పి ధైర్యంగా తన ప్రాణం వదిలేస్తున్నానని తెలిసినా కూడా ఆహారం తీసుకుని దేశ స్వాతంత్రం కోసం ఒక అడుగు ముందుకేసిన వ్యక్తి. అన్ని రాష్ట్రాలు పూర్తయ్యే చివరికి మిగిలిన రాష్ట్రం ఎవరి గురించి చెప్పుకోవాలి? ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలండి. ముందు అల్లూరి వింటినాద ప్రళయ రుద్ర గర్జనతో, కోయ దొరల కొండ దొరల కిలకిల మను నవ్వులతో, విశ్వమంతా ఆవరించు వీర శాంతి మూవలతో, గలగలమని జల జలమని సాగిపోయే బండిరా బండిరా ఇది బండిరా భరత మాత బండిరా, రండిరా ఇక రండిరా నడుం కట్టి రండిరా. బజరంగ దళ కార్యకర్తలు నడుం కట్టి అడుగు ముందుకు ఇవ్వాల్సిన ఆఖరి రాష్ట్రం గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. అగ్గి దొర, కాటన్ దొర, మల్లు దొర ఇలాంటి కొండ దొరలు, కోయి దొరలతో బ్రిటిష్ వాళ్ళ మీదకి పోరాటం చేసి గడగడలాడించి బ్రిటిష్ వాళ్ళకి ముందు చెప్పి, పలానా రోజు పలానా సమయానికి నీ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నాము, నీ దగ్గర ఉన్నటువంటి మా భారతీయులు చంపే ఆయుధం ఏది నీ స్టేషన్లో ఉండదు చూసుకో అని చెప్పి ముందుగా చెప్పి, ఆ విధంగా ఒక్కొక్క స్టేషన్ని కొలగొట్టి ప్రజల్ని చంపే ఆయుధాలని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. చివరికి ఈయన ఆచూకీ తెలియడం కోసం, ఈయన్ని పట్టుకోవడం కోసం గిరిజనులు నానా హింసలు పెడుతుంటే గిరిజనులు బాధ పెట్టడం తట్టుకోలేక ఈయనే ఎదురు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి నేను వచ్చాను నా గిరిజనులు వదిలేయమని చెప్పి ఆ రకంగా గిరిజనులు పక్కకు తెప్పించి ఆయన ఎదురొడ్డాడు. అక్కడెక్కడ కాల్సింది అక్కడెక్కడ ఇక్కడే కాల్చుకోమని గుండెలు చూపించి బ్రిటిష్ వాడి చేతిలో వీరమరణం చెందినటువంటి, వందే మాతరం అంటూ ప్రాణాలు వదిలేసినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. అలాగే ఇక్కడ కూడా ఒక గొప్ప వాగ్గేయకారుడు ఉన్నాడు, అన్నమయ్య. మన పక్కనే పుట్టాడు. కాబట్టి
సమరసతని చాటి చెప్పాడు, ఒకవైపు దైవభక్తిని చాటి చెప్పుతూ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి కరిభూమి ఒకటే. ఇది ఎవరు చెప్పారు? ఇది ఆ రోజులోనే సమరసం చాటి చెప్పినటువంటి మహానుభావుడు, గొప్ప వాగ్గేయకారుడు. అన్నమయ్య పుట్టిన ప్రదేశం ఆంధ్రప్రదేశం. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, వేమన ఇలాంటి మహానుభావులు అందరూ పుట్టినటువంటి ప్రదేశం. అలాగే ఇక్కడ పుట్టినటువంటి ఒక గొప్ప సైంటిస్టులు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు గొప్ప సైంటిస్టులు ఎర్రాప్రగడ సుబ్బారావు గారు. ఈయన బోధకాలకు మందు తయారు చేశారు, యాంటీబయాటిక్ మందు తయారు చేశారు. విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఆయన కాంస్య విగ్రహాలు ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా? భీమవరంలో పుట్టాడు ఆయన. అటువంటి మహానుభావుడు. ఈయన కూడా పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. గురజాడ అప్పారావు గారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. కందుకూరి వీరేశలింగం మంత్రులు గారు వితంతు వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్లో భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి కారణం 58 రోజులు నిరాహార దీక్ష చేసి శరీరం కుళ్ళిపోయి మాంసం ముద్దలుగా జారిపోతూ ఆయన పడుకున్న మంచం మీద పురుగులు పట్టి అవి పీక్కు తింటున్నా సరే రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పే వరకు మంచినీళ్ళు కూడా ఉంటుందని చెప్పి చివరికి ఆ మంచం మీదే ప్రాణం వదిలేశారు. ఆఖరికి ఆయన తీసుకుని శ్మశానం తీసుకెళ్ళాలంటే ముట్టుకుంటే ఎక్కడికక్కడ చలివిడి ముద్దలో వచ్చేస్తుంది ఆయన శరీరం. అంత త్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగం కారణంగా భాష పేరుతో 18 రాష్ట్రాలను ఏర్పాటు చేశారు దేశంలో. 18 భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణమైన బలిదానం చేసిన మహనీయుడు ఏ రాష్ట్రం వాడు? మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాడు. మనం గుర్తిస్తున్నామా? ఎప్పుడైతే తలుచుకుంటున్నామా? అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ప్రదేశం కూడా ఇది. ఇలా ఎంతో మంది వీరులు. ఈవేళ దేశంలోనే అతి గొప్పదైనటువంటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇక్కడ ఉన్నది. చాందినీపూర్ ఒరిస్సాలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఉన్నది. మన అదృష్టం ఏంటంటే త్వరలో రాయలసీమ ప్రాంతంలో కూడా క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ కూడా. కాబట్టి ఈ రకంగా భారతదేశానికి అనేక రకాలైన మూలాలను అందిస్తున్నటువంటి దేశం కూడా, ఆఖరిగా మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని అందించిన రాష్ట్రం కూడా ఎవరైనా ఇటువంటి మహానుభావులు అందరూ కలిపి ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని వెల్లివిరుపు చేశారు. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చారు? మనకిచ్చారు. ఆ బాధ్యతలో భజనల కార్యకర్తలు మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీరామ్.